అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ద్వారా ప్రారంభమైన మహిళా సాధికారత ప్రస్థానం నేడు వారికి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే స్థాయికి చేరుకుందని ఆయన పేర్కొన్నారు. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా తమ కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని సీఎం వివరించారు. ప్రధానంగా తల్లికి వందనం, స్త్రీశక్తి పేరుతో ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం 2 ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్లు మరియు వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వంటి పథకాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ఉద్యోగ కల్పనలోనూ మహిళలకు పెద్దపీట వేస్తామని, మెగా డిఎస్సి ద్వారా 7,955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించామని వెల్లడించారు. అలాగే అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీని అమలు చేస్తున్నట్లు గుర్తు చేశారు. రాష్ట్రంలో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే తమ లక్ష్యమని, ఇందులో భాగంగా ఇప్పటికే 1 లక్ష మందికి మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంటర్‌ప్రెన్యూర్లుగా మార్చామని సీఎం పేర్కొన్నారు. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మహిళల భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా మరిన్ని విజయాలు సాధించేందుకు అందరి సహకారం కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.